అది పెళ్ళి అంటే. అంతేగాని పెళ్ళి అవ్వడం అంటే ఏదో సరదాలు తీర్చుకోవడానికి, నాకు స్వతంత్రం దొరికింది, మీకు కూడా గుర్తింపు దొరికింది అనేది కాదు. దేవుని వాక్యంలో నుండి ఆ సంగతులు మనం ఆలోచన చేయబోతున్నాం. అందుకే భర్తల గురించి చెప్పేటప్పుడు ఒక మాట ఒక ఆయన ఇలాగన్నాడు, పెళ్ళికి ముందు ఒక భర్త ఎంగేజ్మెంట్కి ముందు స్పైడర్ మ్యాన్ లాగా ఉంటాడంట, ఎంగేజ్మెంట్ తర్వాత సూపర్ మ్యాన్ లాగా మారతాడంట, పెళ్ళి అయిన తర్వాత జెంటిల్ మ్యాన్ లాగా అవుతాడంట, పిల్లలు పుట్టిన తర్వాత వాచ్మ్యాన్ లాగా అవుతాడంట, వృద్ధాప్యం వచ్చిన తర్వాత డాబర్ మ్యాన్ లాగా అవుతాడంట. డాబర్ మ్యాన్ అంటే తెలుసా ఏంటి చెప్పండి? అదొక కుక్క, కుక్క జాతుల్లో అదొక జాతి. స్పైడర్ మ్యాన్గా ఎంగేజ్మెంట్కి ముందు ఉంటాడు, ఎంగేజ్మెంట్ అయిపోగానే సూపర్ మ్యాన్ లాగా అవుతాడు. ఓ నాకు కూడా ఎంగేజ్మెంట్ అయింది అన్నట్టు. పెళ్ళి అయిన తర్వాత అవన్నీ అణిగిపోతాయి, జెంటిల్ మ్యాన్ లాగా సాధు అయిపోతాడు. ఇక పిల్లలు పుట్టాక వాచ్మ్యాన్ లాగా అవుతాడు, భార్యను దించాలి, పిల్లలు దించాలి, అక్కడిక్కడ దించాలి, ఇవన్నీ తాళాలు వేసుకోవాలి, పిల్లలు చదువుతారు రాదు ఫీజులు కట్టుకో, వాచ్మ్యాన్. ఇక వృద్ధాప్యం వచ్చిన తర్వాత మొరగటమే పని. అంటే చెప్పిన ఆయన ఎంత బాగా చెప్పాడు కదా. సరే, ఏదేమైనా దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు ఈ ఉదయకాలం మనం ఆలోచిద్దాం రండి. కీర్తనల గ్రంథం 128వ కీర్తన మొదటి వచనాన్ని చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి. ఆగండి. భర్త ఎవరో తెలుసా? నంబర్ 1, ఏ హస్బెండ్ మస్ట్ బి ద పొజెసర్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇక్కడున్న భర్తలందరూ ఇప్పటి నుంచి మనం నేర్చుకోబోయే సంగతులన్నీ మన జీవితంలో నెరవేరుతున్నాయా అని పరీక్షించుకోవాలి. భర్త అంటే ఎవరు? మీసం ఉన్న మగోడని కాదు అర్థం, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకనే 128వ కీర్తనే మాట్లాడింది, ప్రారంభమే అలా చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి. మరి ఆ భయభక్తులు మనకున్నాయా? బైబిల్లో భయాన్ని భక్తిని కలిపి చెప్పారు. భయభక్తులు అనేది చాలా ప్రాముఖ్యమైన పదం. కొంతమందికి భక్తి ఉంటుంది, కొంతమందికి భయం ఉంటుంది, కానీ రెండు బ్యాలెన్స్ చేయాలి. భయము లేని భక్తి విచ్చలవిడిగా మారుస్తుంది, భక్తి లేని భయం దూరం చేస్తుంది. మళ్ళా చెప్పనా? భయము లేని భక్తి విచ్చలవిడిగా మారిపోతారు. భక్తి లేకుండా ఒట్టి భయమే ఉంటే దూరంగా ఉంటారు. దేవుని స్వరం వినగానే ఆదాంకి ఏం కలిగింది? అందుకే ఎక్కడున్నాడు? చెట్టు చాటున. భయం ఉన్నవాడు ఎప్పుడు దాక్కుంటాడు. కాబట్టి రెండూ అవసరమే. ఒక కుటుంబం బాగా ఉండాలి అని అంటే భార్య పాత్ర గొప్పదా, భర్త పాత్ర గొప్పదా? భర్త పాత్ర గొప్పదా? ఓకే, సరే, మీకు అర్థమవుతా చెప్తాను. ఒక మనిషి బాగా నడవాలంటే ఎడం కాలు బాగుండాలా, కుడి కాలు బాగుండాలా? సరిగ్గా చెప్పాలి. రెండు కాళ్ళు ఖచ్చితమేనా? కృష్ణా జిల్లా వాళ్ళకైతే రెండు బాగుండాలి. మరి మీ జిల్లా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఇక్కడ ఒక రెండునా? సరే, ఏది పొడుగ్గా ఉండాలి? ఏది పొడుగ్గా ఉండాలి? రెండు సమంగా ఉండాలి. కుటుంబం అంటే అది. భర్తది ఎక్కువ, భార్యది తక్కువ అనేం కాదు. అందుకే పౌలు పత్రిక రాసేటప్పుడు అన్నాడు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, క్రీస్తు యేసునందు వారు ఉభయులు ఏకముగా ఉన్నారు. ఎవరి పాత్ర ఆళ్ళది. కాబట్టి భర్తలో అతిశయించడానికి ఏమీ లేదు, భార్యలు అతిశయించడానికి ఏమీ లేదు. ఇద్దరిది సమైన పాత్ర. ఒకవేళ
కుడికాలు పొడుగ్గా ఉండి ఎడంకాలు పొట్టిగా ఉంటే ఆ నడక ఎట్లుంటుంది? జస్ట్ ఊరికే ఊహించుకొని చెప్పండి, ఎట్లుంటుంది ఆ నడక? ఆ? ఆ, దాని ఏ నడక అంటారు? కుంటి నడక, అవిటి నడక. భర్త చాలా బాగుండి భార్య సరిగా లేదనుకోండి, ఎట్లుంటుంది ఆ నడక? కుటుంబం అసమతుల్యం. భార్య బాగుండి భర్త బాగాలేదనుకోండి, ఎట్లుంటుంది ఆ కుటుంబం? అది కూడా అంతే, కుంటిదే. ఇద్దరూ సమంగా ఉండాలి. మంచిది. భర్త గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటిగా భయభక్తులు కలిగిన వాడు. అసలు ఆ లెక్కకొస్తే క్రైస్తవ సంఘానికి ఇది చాలా అవసరం, భయభక్తులు. అందరూ నా వైపు చూస్తున్నారు కదూ. దేవునికి భక్తులు ఎక్కువ ఉన్నారా, భయభక్తులు ఎక్కువ ఉన్నారా? మళ్ళీ అడుగుతున్నాను ఇదే ప్రశ్న. దేవునికి భక్తులు ఎక్కువ మంది ఉన్నారా, భయభక్తులు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? భక్తులే ఎక్కువ ఉన్నారు. భక్తి ఉంది కాబట్టి చర్చి మానరు. భయం లేదు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు. భయం లేదు. భక్తి భయము రెండు సమపాళలో ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, భయము లేని భక్తి విచ్చలవిడిగా మారుస్తుంది. భక్తి లేని భయము మనిషిని దూరం చేస్తుంది. మరి ఉందా? భయభక్తులు కలిగి ఉంటే కొన్ని రుజువులు కనపడాలి. భర్తలారా జాగ్రత్త. మన జీవితంలో భయభక్తులు కలిగి ఉంటే ఏం రుజువులు కనపడాలి? వాక్యంలో నుంచి కొన్ని చూపిస్తాను రండి. మొదటి మాట లూకా సువార్త. ఇక్కడి నుంచి త్వరగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. చురుకుగా ఉండుట మహా భాగ్యం అంటానికి కూడా నోరు రావట్లే, అంత చురుగ్గా ఉన్నారు మీరు. అందుకే యాక్టివ్గా ఉండండి. చురుకుగా ఉండుట మహా, అందరు చెప్పండి, భాగ్యం. చురుగ్గా లేకుండుట అదొక రోగం. చురుగ్గా ఉండుట భాగ్యం, చురుగ్గా ఉండకపోవుట దౌర్భాగ్యం. ఓకే, లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం త్వరగా చదవాలి. లూకా 23:40. ఎవరో పాత నిబంధన తీస్తున్నారు. గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, దేవునికి భయపడవా. సిలువ మీద యేసు ప్రభుకి కుడి వైపున ఒకరు, ఎడం వైపున ఒకరు, ఇద్దరు దొంగలు వేలాడుతున్నారు. చనిపోయే సమయంలో కుడివైపున ఉన్న దొంగ, ఎడం వైపున ఉన్న దొంగ, ముందు ఇద్దరు దూషించారు. కానీ ఆయన ప్రేమను, ఆయన మాటలను గుర్తించిన కుడివైపు దొంగ ఎడం వైపు దొంగను గద్దించి వారించి ఓ ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటా ప్రశ్న? రే, నువ్వు భయపడాల్సింది చావుకు కాదురా. ఎవరికి? దేవునికిరా. అంటే ఈ మాట మనకేమి నేర్పిస్తుందంటే, దేవునికి భయపడిన వాడు మొదటగా రక్షణ పొందుతాడు. దేవునికి భయపడిన వాడు మొదట ఏం పొందుతాడు? అది. ఇక్కడున్న పురుషులందరిని అడుగుతున్నాను, రక్షణ పొందారా? రక్షించబడ్డారా? మారు మనసు పొందారా? మారు మనస్సు, మారు మనువు కాదు, మారు మనస్సు. రక్షించబడ్డారా? భయభక్తులు కలిగి ఉంటే మొదటగా నీకు ఉండవలసిందేంటి? మారు మనస్సు, రక్షణ. చచ్చిపోయే స్థితిలో ఇంకాసేపు చచ్చిపోతారు. రే, నువ్వు భయపడాల్సింది చావుకు కాదురా. కాసేపటి తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. వీళ్ళ కాళ్ళు ఇరగ్గొడతారు, మోకాళ్ళు. ఆ తర్వాత రాబందులు వచ్చి సిలువ మీద వాలి వీళ్ళ కళ్ళల్లో గుడ్లును పీకి తింటాయి. ఎందుకంటే బంధించేసి ఉంచారు కదా. ఎవరికైనా జరిగేది అదే. కపాలం అనబడిన స్థలంలో వాళ్ళు సిలువేశారు. ఆ డౌన్లో అంతా ఎముకలు, పుర్రెలు ఉంటాయి. అందుకే అసలు ఆ స్థలానికి కూడా కపాలం అని పేరు. పుర్రె లెక్కలో ఉంటుంది అది, ఆ సిలువేసిన స్థలం. కిందంతా కనపడుతుంటాయి. కాసేపటికి ఇంకా వీళ్ళు కూడా అందులో కలిసిపోబోతున్నారు, పుర్రెల్లో. తర్వాత ఆ నక్కలు, అడవి కుక్కలు ఇవన్నీ వచ్చి వీళ్ళ డొక్కల్లో ఉండే పేగులు లాక్కొని తినేస్తాయి.
నెక్స్ట్ జరగబోయే సీన్ అది. ఆ దొంగ అంటున్నాడు, రేయ్ నువ్వు భయపడాల్సింది చావుకు కాదురా, దేవుడికి రా. కాబట్టి దేవునికి భయపడిన భర్త రక్షించబడతాడు. రక్షించబడ్డారా? అది మొదటి ప్రశ్న. రెండవది, నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివైతే రెండవ రుజువు ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ ప్రకారము నా ఎదురున్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగి. కాబట్టి భయం ఉన్నవాడు రక్షణ పొంది ఆగిపోడు, రక్షణలో కొనసాగుతాడు. ఏమవుతాడు? రక్షణలో కొనసాగుతాడు. దాని అర్థం పేతురు భాషలో చెప్పాలంటే రక్షణలో ఎదుగుతాడు. భర్తలారా, మీకు ఉండవలసిన మొదటి లక్షణం దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనపడవలసిన మొదటి రుజువు నువ్వు రక్షణ పొందటం. రక్షించబడిన నీవు ఇక తర్వాత ఎలాగ బతికినా పర్వాలేదు అని అనుకోవడానికి లేదు. చాలామంది అపోహ పడేది ఏంటంటే నమ్మి బాప్తిసం పొందితే చాలండి అన్నట్టు. అంటే ఇదివరకు రోజుల్లో బస్సులు ఎక్కే దగ్గర ఒక కర్చీఫ్ తీసి సీట్లో పడేస్తారు. కర్చీఫో టవలో తీసి సీట్లో పడేసి ఈ కీళ్ళు బస్ స్టాండ్ అంతా కొడతా ఉంటారు, ట్రిప్పులు వేస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతారు. వాళ్ళ ధైర్యం ఏంటి? కర్చీఫ్ వేసానుగా. అది నేను ఒకసారి అటు తెలంగాణ వైపు వెళ్తా, ట్రైన్ దిగి బస్కి వెళ్ళాలి. గంట సేపు బస్ కోసం చూశాను, ఏమి రాలేదు. అప్పటికి ఆ ఊరు వెళ్ళాల్సిన బస్సు రానందు వలన దాదాపు ఆ ప్లాట్ఫామ్ అంతా క్రౌడ్ అయిపోయింది, నిండిపోయింది. బస్ వచ్చింది, ఇక కిటికీల్లో నుంచి ఎగిరేవాడు, టైర్లు ఎక్కేసేవాడు, ఎవరికి అందినట్టు వాళ్ళు పరిసేసేవాళ్ళు ఒకళ్ళు, ఖర్చు వేసేవాళ్ళు ఒకళ్ళు. అసలు ఒకడైతే మరీ అత్యాశతో పెద్ద టవల్ పరిసేశాడు. నాకు చాలా బాధ వేసింది. అరే ముందొచ్చి లైన్లో నిలబడి ఎక్కేటప్పటికి మొత్తం అన్నిటి మీద, సీట్లు అన్నిటి మీద ఉంది, కర్చీఫ్లు ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి. ఏంటి సంగతి అని ఆలోచిస్తే ఏం చేయాలో అర్థం అవ్వాల. బాధ వేసి ఆ టవల్, పొడుగ్గా ఉన్న టవల్ తోసేసి కింద అక్కడ కూర్చున్నా. వాడేమో అక్కడ తినబడి బీడీ తాగుతున్నాడు. వాడి ధైర్యం ఏంటి? టవలేసాగా తాగుతుంటే నేను కూర్చున్నాను, గమనిస్తానే ఉన్నాను, గమనించినట్టుగా కూర్చున్నాను. బస్ స్టార్ట్ అయ్యే టైం అయింది, అప్పటికే కిక్కిరిసిపోయింది. వాళ్ళు వచ్చారు, డ్రైవర్ వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అందరు ఎక్కేశారా అని అన్నాడు. ఇతను తీరిగ్గా వచ్చి ఏమన్నాడంటే, తీరిగ్గా టవలేసానుగా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అవును వేశారు, టవలేస్తే కూర్చున్నారేంటి అన్నాడు. నువ్వు వెళ్ళి కండక్టర్ని అడుగు, టవల్ గొప్పదో మనిషి గొప్పవాడో అన్న. ఆయన చెప్తే మాట వింటాను అన్న. వంకరదారిలో వేసిన టవల్ గొప్ప, తిన్నగా ఎక్కిన మనిషి గొప్ప, అడుగు అని చెప్పాను. వెళ్ళి అడిగాడు, అవునయ్యా మరి లైన్లో ఎక్కాను, నువ్వు పక్కన చేస్తే అది ఎట్లా అన్నాడు. ఏంటి సార్, నేను టవల్ అందరూ వేశారు కదా సార్. అందరూ వేశారు లేదో ప్రశ్న కాదు, ఆ సార్ వేశారు కదా, అవతల కూర్చో అన్నాడు. వెళ్ళి మర్యాదకు పక్కన కూర్చున్నాడు. చాలామంది నమ్మి బాప్తిసం పొంది ఒక కర్చీఫ్ పడేస్తారు సంఘంలో. ఇక చర్చికి రారు, ఆరాధనకు రారు, పరిచర్యకు రారు. నువ్వు నిజంగా భయభక్తులు కలిగిన భర్తవైతే రక్షణతో ఆగవు, రక్షణలో ఎదుగుతావు, కొనసాగుతావు. అది పౌలు చెప్పేది. చాలామంది భర్తలకు అది లేదు, దేవుడంటే భయం లేదు. దేవుని యందు భయభక్తులు లేని భర్త పిల్లలకి ఎలా నేర్పిస్తాడండి? ఎలా నేర్పిస్తాడు? నాకు లెక్కలు వస్తే కదా నా పిల్లలకి లెక్కలు నేర్పేది.
నాకు ఇంగ్లీష్ వస్తే కదా నా పిల్లలకి ఇంగ్లీష్ నేర్పేది. నాకు రాంది నా పిల్లలకి ఎలా నేర్పిస్తాను? ఒక అద్భుతమైన మాట చూపిస్తాను రండి. ఆదికాండం 31వ అధ్యాయం 53వ వచనం. త్వరగా తీయాలి. అబ్రహాము దేవుడు, చదవండి బ్రదర్. మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు గమనించండి ఆ పదం. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఏం తోడు? తన తండ్రి అయిన ఇస్సాకు నమ్మిన దేవుని తోడని కాదు, తన తండ్రి అయిన ఇస్సాకు ఆశ్రయించిన దేవుని తోడని కాదు. ఒక మోసం చేసే కొడుకుకి తండ్రిలో డైనమిక్ క్యారెక్టర్ ఒకటి కనపడింది. ఏంటది? మా నాన్నకి ఫిలిస్తీన్లంటే భయం లేదు, శత్రువులంటే భయం లేదు, మనుషులంటే భయం లేదు, కానీ ఎవరంటే భయం? దేవుడంటే భయం. నీ కొడుకు, నీ కూతురు అలా చెప్పగలరా? ఆ సాక్ష్యం ఇవ్వగలరా? మా నాన్నకి ఎవరంటే భయం లేదండి, దేవుడికే భయపడతాడని యాకోబు చెప్తున్నాడు ఆ మాట. ఒక యవనస్తుడిని పిలిచి అడిగాను, అరే ఇట్రారా అన్నాను. వచ్చాడు. ఏంటి అంకుల్ అన్నాడు. మీ నాన్న సంఘంలో ప్రార్థన మొదలు పెడితే కొండ వీటి చేంతాడు అంత చేస్తాడు కదా, ఇంటి దగ్గర ప్రార్థన చేస్తాడా అని అడిగా. నాకు అదే డౌట్ అంకుల్, అసలు ఇంటి దగ్గర ప్రార్థనే చేయడా అన్నాడు. మరి నాయను, మరి ఇక్కడే ఇంత పొడుగు చేస్తున్నాడు. సరే బైబిల్ చదువుతాడంటే బైబిల్ కూడా చదవడు అంకుల్ అన్నాడు. అరే అసలు మీ నాన్నకి దేవుడంటే భయం ఉందా అని అడిగాను. అంకుల్, దేవుడంటే భయం ఉందో లేదో నాకు తెలియదు కానీ అంకుల్, బల్లంటే చచ్చే భయం అంకుల్ అన్నాడు. ఎట్లా చెప్పావురా నువ్వు అన్నాను. ఒకరోజు భోజనం చేస్తుండగా గోడ మీద బల్లి కనపడింది అంకుల్. ప్లేట్ ఒక చేత్తో గ్లాస్ ఒక చేత్తో పట్టుకొని ఒక్క దూకాడు అంకుల్. దెబ్బకు లుంగి ఉడి కింద పడింది అంకుల్. కొడుకు తండ్రి గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? మా నాన్నకి దేవుడంటే భయం ఉందో లేదో తెలియదు కానీ బల్లంటే మాత్రం భయం. నీ పిల్లలు నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? నిజంగా దేవునికి భయపడిన వాడవైతే నంబర్ 1 రక్షించబడతావు, నంబర్ 2 రక్షణలో ఎదుగుతావు, నంబర్ 3 3 చెప్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 11:7. త్వరగా తీయాలి. చదవండి, పర్వాలేదు. విశ్వాసమును బట్టి నోవహు హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు, భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు? ఇంటి వారి రక్షణ కొరకు ఏర్పాటు చేస్తాడు. నువ్వు భయభక్తులు కలిగిన భర్తవైతే నీలో కనపడవలసిన ఒక రుజువు ఇంటి వారి రక్షణ కోసం ప్రయాసపడటం. నీ ఇంటి వాళ్ళ రక్షణ కోసం నువ్వేం చేశావు? ఏమి ఏర్పాటు చేశావు? ఏమండి, ఎల్ఐసి కట్టానండి, ఫైన్, భవిష్యత్తుకు అవసరమే. కానీ అసలు రక్షణ కోసం ఏం చేశావు? తన కష్టార్జితం అంతా వచ్చినట్టు దేని కొరకు ఖర్చు పెడుతున్నాడు నోవహు? ఓడ కోసం. ఓడ అందరి కోసం కట్టాడు, కానీ ఈ సందర్భంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం రాయించాడు? తన ఇంటి వారి రక్షణ కోసం. నీ ఇంటి వారి రక్షణ కోసం నువ్వేం చేస్తున్నావు? చూడక్కర్లేదు, అపోస్తుల కార్యాలు 16:31 ఇలా చెప్తుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. నువ్వు రక్షణ పొందినప్పుడు రక్షణ అనే ప్యాకేజ్లో నీ ఇంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సంగతి తెలుసా?
కాబట్టి నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవైతే ఈ 3 రుజువులు కనపడాలి. చాలా ఉన్నాయి, సమయాన్ని బట్టి నేను 3 చెప్పాను. కమాన్, ఇప్పుడు చెప్పండి. ఒక భర్తలో కనపడవలసిన మొదటి లక్షణం ఏంటి? దేవుని భయం కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే 3 రుజువులు కనపడాలి. 1, రక్షించబడుట. 2, రక్షణలో కొనసాగుట. 3, ఇంటివారి రక్షణ కొరకు ప్రయాసపడుట. 2వ లక్షణం చెప్తాను. తర్వాత మాట చదవండి. 128:1, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి, చదవండి, కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. అంటే రెండవది, భర్త ఆయన త్రోవలలో నడిచేవాడు. ఏంటండి? భర్తలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది మొదటి లక్షణం అయితే, రెండవ లక్షణం ఏంటి? ఆయన త్రోవలలో నడిచేవాడు. He must be the practitioner of the ways of God or the word of God. భయభక్తులు కలిగిన వాడు మొదటి లక్షణం, త్రోవలలో నడిచేవాడు రెండవ లక్షణం. దేవుని త్రోవలంటే ఎక్కడది? ఎక్కడుంటాయి? సహజంగా మగవాళ్ళకి 3 త్రోవలు ఉంటాయి, ఇష్టమైన త్రోవలు. ఆ త్రోవలు ఏంటో తెలుసా? అన్ని బైబిల్లో ఉన్న అన్ని రెఫరెన్స్ చూస్తే మీరు చాలా లేటుగా తీస్తున్నారు, అందుకు నేను చెప్పడం లేదు, ఓరల్గా చెప్పేస్తున్నాను. WWW అంటారు. అంటే WW అని కాదు, WWW అంటే వైన్, వెల్త్ అండ్ ఉమెన్. ఎక్కువ శాతం మంది పురుషులు వైన్ అంటే ఒక దురలవాటు, వెల్త్ అంటే సంపద, మూడవది ఉమెన్ అంటే అక్రమ సంబంధాలు. ఈ 3 మార్గాలలోనికి దారి తప్పే వాళ్ళుగా ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త ఎక్కడ నడుస్తాడు? ఆయన త్రోవలలో నడుస్తాడు. ఆయన త్రోవ. మరి దేవుని త్రోవలు ఎక్కడున్నాయి? కర్నూలు త్రోవ అక్కడుంది, నంద్యాల త్రోవ ఇటుంది, విజయవాడ త్రోవ అటుంది. దేవుని త్రోవ ఎక్కడుంది? చూడండి, యెషయా గ్రంథం ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 2 verse 3. 2:3. యెషయా 2:3. ఆ కాలమున సియోనులో నుండి బయలువెళ్ళును, జనములు గుంపులు గుంపులుగా వచ్చి ఎక్కడికి? యాకోబు దేవుని మందిరమునకు, పర్వతమునకు వెలుదము రండి, ఆయన తన మార్గముల విషయమై ఎక్కడ బోధిస్తాడు? అరే సరిగా చదివి చెప్పండి. ఇప్పుడు చదివిన దాంట్లో నుంచి అడుగుతున్నాను. దీన్నే కాంప్రహెన్షన్ ఎబిలిటీ అంటారు. దేవుని మందిరంలో. ఇప్పుడు దేవుని త్రోవలు తెలపబడే స్థలం ఏది? దేవుని మందిరం. హాస్పిటల్కి వెళ్ళని వాడికి ఆరోగ్యం వస్తుందా? స్కూల్కి వెళ్ళని వాడికి చదువు అబ్బుతుందా? పనికి వెళ్ళని వాడికి జీతం వస్తుందా? దేవుని మందిరానికి వెళ్ళని వాడికి త్రోవలు అర్థమవుతాయా? అటు ఒక భర్త దేవుని త్రోవల్లో నడవాలి. మరి దేవుని త్రోవలు తెలిపే అడ్రస్ ఏంటి? దేవుని మందిరం. హౌస్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద అడ్రస్. నడుస్తున్నారా క్రమంగా దేవుని మందిరానికి? ఒక ఆయన చెప్పాడు,
3 సార్లు వెళ్ళాను సార్ చర్చ్కి అన్నాడు. ఎప్పుడంటే ఒకసారి క్రిస్టమస్కి వెళ్ళాడంట, ఒకసారి జనవరి 1కి వెళ్ళాడంట, ఇంకోసారి పెళ్లి ప్రకటనకి వెళ్ళాడంట. పెళ్ళి ఏమో బయట జరిగింది, పెళ్లి ప్రకటనకి వెళ్ళి అంతే 3 సార్లేనంట. ఇలాగెళ్ళే వాళ్ళకి త్రోవలు ఏం తెలుస్తాయి? ఆ త్రోవలు తెలియకపోతే ఒక ఆశీర్వాదకరమైన భర్తగా ఎలా ఉంటారు? ఆలోచన చేయండి. ఇది 2వ రుజువు. దేవుని త్రోవలలో నడిచేవాడు. నడుస్తున్నారా ఆయన త్రోవల్లో? 3వ మాట చెప్తాను. భర్త నాయకుడు. ఎవరండి? దేనికి నాయకుడు? కుటుంబానికి నాయకుడు. భర్తలారా, ఈ సంగతి తెలుసా? మీ బాధ్యత నాయకత్వ బాధ్యత. నాయకుడు. నాయకుడు అంటే అర్థం ఏంటి? పైనీర్ అంటారు. అంటే తప్పు ఎవరు చేసినా బాధ్యత ఎవరిది? నాయకుడిదే. మీకు అర్థమాట ఒక మాట చెప్తాను. 10 సంవత్సరాల క్రితం, 14 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నాందేడ్ ఎక్స్ప్రెస్ పాసింజర్ ట్రైన్ వెళ్తూ ఉండగా అక్కడ హైదరాబాద్లో రైలు గేట్ ఇలా స్కూల్ బస్ దాటి వెళ్తుంది. వేగంగా వచ్చి ఢీ కొట్టింది. మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది, చాలామంది జ్ఞాపకం ఉండి ఉండొచ్చు. ఆ రైలు వేగంగా వచ్చి పాసింజర్ అయిన ఈ బస్సును గుద్ది దాదాపు కిలోమీటర్ ఈడ్చుకొని వెళ్తే చిన్న చిన్న పిల్లలు టిఫిన్ బాక్సులు, వాళ్ళ యొక్క పుస్తకాలు చల్లా చెదురుగా పడిపోయి, వాళ్ళ చెవులు, తలకాయలు, కాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలు అంతా చెదిరిపోయి పడిపోయినాయి. అప్పుడు అందరూ ర్యాలీ చేసి రైల్వే మంత్రి రాజీనామా చేయాలి అంటున్నారు. ఎందుకన్నారు? రైల్వే మంత్రి ఏమన్నా సరే గేట్ అయిబాకరా అని చెప్పాడా? మరి ఎందుకంటున్నారు? తప్పు చేసింది ఎవరు? గేట్ మ్యాన్. తప్పు గేట్ మ్యాన్దే, కానీ బాధ్యత ఎవరిది? రైల్వే మంత్రిది. పండు అవ్వదిందా ఆదాం తిన్నాడా ముందు? దేవుడు ఎవరిని అడిగాడు ప్రశ్న? ఎందుకు? ఎందుకు? నాయకుడు. బాధ్యత అతందే. తప్పు ఏలీ పిల్లలు చేశారా? ఏలీ చేశాడా? దేవుడు ఎవరికి పంపించాడు మెసేజ్? ఎందుకు? బాధ్యత నాయకుడిది. మీ అప్లికేషన్, మీ పిల్లల అప్లికేషన్లో ఫస్ట్ పిల్లల పేరు ఉంటుంది, కింద ఎవరి పేరు ఉంటుంది? తండ్రి లేదా సంరక్షకుడు. అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? తండ్రిది. తెలుసా? కానీ చాలామంది భర్తలు అట్లా ఉండరు, నాయకుల్లాగా ఉండరు. కొంతమంది ఏమో అమాయకుల్లాగా ఉంటారు. నాదేం లేదు బ్రదరు, అంతా తీసుకొచ్చి ఆవిడకి ఇస్తాను, అంతా ఆవిడే తిప్పుతుందండి. వీళ్ళు ఏమంటారు? అమాయకులు. కొంతమంది ఏమో వినాయకుల్లాగా ఉంటారు. టిఫిన్ అయిందా? బాత్రూంలో నీళ్లు పెట్టావా? పిల్లలకి అయిందా? పని అయిపోయిందా? రావటం, కాళ్ళారు జరుపుకోవటం, పేపర్ చూడటం, టీవీ చూడటం. వీళ్ళెవరు? వినాయకులు. కొంతమంది ఏమో అమాయకులు, కొంతమంది ఏమో వినాయకులు. మీరెవరు? మీరు నాయకుల, అమాయకుల లేదా వినాయకుల? ఏదో ఒక రకానికి చెంది ఉండాలి. ఒక 15 సంవత్సరాల క్రితం విజయవాడలో శారదా కాలేజీలో క్లాస్ జరుగుతూ ఉండగా మనోహర్ అనేవాడు వచ్చి ఒక కత్తి తీసుకొని శ్రీలక్ష్మి అనే అమ్మాయిని నరికి చంపేశాడు. లెక్చరర్ పిల్లలందరూ ఇటు పారిపోయారు.
వీడు దొరుకుతానేమోనని వేషం మార్చుకొని తిరుగుతున్నాడు. పోలీసులు వెళ్ళి ఒంగోలులో పనిచేస్తున్న, బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళ నాన్నను అరెస్ట్ చేశారు. వాళ్ళ నాన్న చాలా మంచోడు. తప్పు చేసింది కొడుకు, బాధ్యత వహించింది తండ్రి. నాయకత్వం అంటే అది అర్థం. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి నువ్వు నాయకుడివి. తప్పు నువ్వు చేయకపోవచ్చు, తప్పు చెయ్యమని నువ్వు చెప్పకపోవచ్చు, కానీ బాధ్యత మాత్రం ఎవరిది? నాయకులది. అందుకే ఒక దైవజనుడు ఇలాగన్నాడు, నీ కుటుంబ సభ్యులు చేసే తప్పులకు నీవు కారణం కాకపోవచ్చు, కానీ బాధ్యత నీదే. యు మే నాట్ బి రీజన్, బట్ యు ఆర్ రెస్పాన్సిబుల్. అందుకే జాగ్రత్తగా ఉండాలి. భర్తగా ఉండడం, తండ్రిగా ఉండడం అంత సులువు కాదు. బాధ్యతతో కూడుకున్న పని. నాయకుడు భర్త అంటే ఎన్ని చెప్పాను? 3. మొదటిదేంటి? భయభక్తులు కలిగిన వాడు. రెండవదిగా ఆయన త్రోవలలో నడిచేవాడు. మూడవదిగా నాయకుడు. ఆ నాయకత్వాన్ని గురించి దేవుడు ఒక సంతోషకరమైన వార్త ఒకరి గురించి చెప్పారు. అది చూద్దాం రండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18:19. ఎట్లనగా కలుగజేయనట్లు తన తరువాత పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. దేవుడికి తెలుసంట అబ్రహాం సంగతి. ఏమని? తన పిల్లలు, తన తర్వాత తన పిల్లలు నీతి న్యాయాలను అనుసరించి నడుచుకుంటారు. అలాగ నడుచుకునేలాగ అబ్రహాము ఆజ్ఞాపిస్తాడు. అలాగ అబ్రహాముని నేను ఎరుగుదును. ఎంత గొప్ప నాయకత్వం అండి! మనము లేనప్పుడు పిల్లలు అదే మార్గములో నడుచుకుంటే అది సరైన నాయకత్వం. మన తదనంతరం తరాల వారు ఆయన మార్గాల్లో నడుచుకోలేలాగా మనము శిక్షణ ఇస్తే అది ఒక మంచి నాయకత్వం. అది నాయకత్వం అంటే. దానికి వ్యతిరేకమైన నాయకత్వం లోతు నాయకత్వం. ఇందాక మనం పాడుకున్న పాటలో ఆ చరణాలుంటే అది మనం మధ్యాహ్నం నేర్చుకుంటాం. ఎవరి కాళ్ళే ఈ ప్రశ్న వేసుకుందామా? నేను నా కుటుంబంలో ఒక మంచి నాయకుడిగా ఉన్నానా? నీ పిల్లలు రక్షణ పొంది ఉండకపోవచ్చు. అది వాళ్ళ తప్పు మాత్రమే కాదు, నీ తప్పు కూడా ఉంది. ఎందుకంటే యు ఆర్ లీడర్. బ్యాంకులో ఒక క్లర్కు లెక్కలో తప్పు చేస్తాడు. దానికి బాధ్యత ఎవరు అప్పగించుకోవాలి తెలుసా? మేనేజర్. అది నాయకత్వం అంటే. సంఘాల్లో తప్పులు ఉన్నాయి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? సంఘపు దూతతో. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకి ఇలాగురా. దూత మంచోడే కానీ బాధ్యుడు. నాయకత్వం అంటే అది అర్థం. బాధ్యులుగా ఉన్నామా? మంచి నాయకులుగా ఉన్నామా? లేకపోతే అమాయకులా ఫోజు పెడతారు. మాకు తెలియదండి, ఎలా జరిగిందో తెలియదండి అని అంటే ఎవరు ఊరుకుంటారు? ప్రభు అసలు ఊరుకోడు. ఇది 3వది. 4వది చెప్తాను. భర్త యాజకుడు. ఎవరండి? యాజకుడు.
యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఇలా చెప్తుంది. చదువుతారా? యోబు 1:5. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని పిలువనంపించి పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఎంతమంది కోసం? ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగున. ఎంత గొప్ప మాదిరండి. అప్పుడు ఇంకా ప్రత్యక్ష గుడారం లేదు, యాజకులు లేరు. అప్పుడు ఉండేది కుటుంబ యాజకత్వం. బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పే సంగతి ఏంటంటే యోబు గ్రంథం ఆదికాండం 11, 12 అధ్యాయాల మధ్యలో ఉండాల్సిన పుస్తకం అది. యోబు గ్రంథం ఎక్కడ ఉండాలి? 11, 12. అంటే బహుశా అబ్రహాముతో సమకాలికుడన్నా అయి ఉండాలి, లేదా అబ్రహాము కంటే ముందున్నవాడైనా అయి ఉండాలి. అంత ముందున్న వ్యక్తి. దేవుడంటే ప్రజలు సరిగ్గా ఎరగని అమాయక కాలంలో ఉన్న ఆ వ్యక్తి, అజ్ఞాన కాలములో ఉన్న ఆ వ్యక్తి విజ్ఞాన కాలములో ఉండే భర్తలకు, తండ్రులకు ఒక సవాలు విసురుతున్నాడు. వారిలో ఒక్కొక్కని నిమిత్తం. ఎంతమంది వాళ్ళు? కొడుకులు 7. ఒక్కొక్కని నిమిత్తం దహన బలి అర్పించుచూ వచ్చాను. దహన బలి అంటే అర్థం ఏంటి? ఒక పశువును తీసుకొచ్చి దాని తల మీద చేతులు పెట్టి దాన్ని చంపి దాని చర్మం వలిచి దాన్ని బలిపీఠం మీద పెట్టి పూర్తిగా తగలబడేలాగా కాల్చాలి. జాగ్రత్తగా విని జవాబు చెప్పండి. ఒక దహన బలి అర్పించటానికి సుమారు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా జరగడానికి సుమారు లెక్క చెప్పండి చాలు. ఒక్కదానికి 3 hours. బ్రదర్ ఇంకేదన్నా 3 గంటల? ఓకే, సరే, 1 గంట వేసుకుందాం. 7 కోసం ఎన్ని గంటలు వేయాలి? ఎవరన్నా ఉన్నారా ఈ రోజుల్లో? పిల్లల కోసం 7 గంటలు వెచ్చించే తండ్రి ఉన్నాడు ఎవరన్నా? hours, 7 గంటలు. అరే పెద్దోడా, ఏంటి డాడీ రాత్రి భోజనానికి వెళ్ళారా? వెళ్ళాను డాడీ. బాగున్నాయా? సూపర్గా ఉన్నాయి డాడీ. ద్రాక్షారసం తాగారా? తాగాం డాడీ. కిక్ ఎక్కువైందా? డాడీ తాగాం కానీ లిమిట్లోనే తాగాం డాడీ. మాటలు ఏమన్నా జారేవా? అమ్మో అది జరగలేదు డాడీ. నీకు తెలియదురా, విస్తారమైన మాటల్లో దోషం ఉండే అవకాశం ఉందిట్రా. ఇదిగో ఈ గొర్రె పిల్ల మీద నీ చేతులు పెట్టు. డాడీ నేనేం తప్పు చేయలేదు. చేసావని కాదురా, చేసుంటావేమో. ఆ పాపం మన మీద ఉంచుకోవద్దురా. దాని మీద చేయబెట్టు. ప్రభువా, ఈ నా పెద్ద కుమారుడు చేసిన ఈ తప్పు వీడి మీద ఉంచకుండా ఈ బలి పశువు మీద వేసి వీడిని క్షమించవా? కన్నీళ్లు కారుస్తూ దహన బలి అర్పిస్తున్నాడు. పక్కనే చేతులు కట్టుకొని నిలబడి గమనిస్తున్నాడు. నువ్వు వెళ్ళి వెనక నుంచో. చిన్నోడా రా. ఏంటి డాడీ, రాత్రి భోజనాలు బాగున్నాయా? బాగున్నాయి డాడీ. బాగా తిన్నారా? బాగా తిన్నాను డాడీ. ఎంజాయ్ చేశాను డాడీ. ద్రాక్షరసం తాగారా? తాగాను డాడీ. కిక్ ఎక్కువైందా? కొంచెం అనిపించింది డాడీ. జోకులు వేసుకున్నారా? కొద్దిగా బాగానే నవ్వుకున్నాను డాడీ. ఆ మాటల్లో దేవుడిని ఏమన్నా అన్నారు? అమ్మో దేవుడిని అంటవా డాడీ? లేదు డాడీ, లేదురా, పొరపాటున ఏదైనా జరిగి ఉంటుందేమో. ఇట్రా, ఇదిగో దీని మీద చేయబెట్టు. దాన్ని చంపేశాడు.
ప్రభువా, ఈ నా రెండో కుమారుడు చేసిన తప్పును బట్టి ఈ దోషం వాడి మీదకి వెళ్లకుండా దీని మీద వేయినైనా వాడిని క్షమించు ప్రభువా. నువ్వు పక్కన జరుగు. మూడో వాడిని పిలిచాడు. ఇది 5వ వచనం మనం చదివిన సారాంశం. ఒక్కొక్కరి కోసం ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం? ఏమన్నా ప్రాంతంలో ఒక కుమారుడికి యాక్సిడెంట్ అయింది. 9వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ నాన్న చూడటం కొరకు వచ్చాడు కారు వేసుకొని. డాడీ, నీతో అస్సలు టైమే కుదరట్లేదు, దయచేసి నా ప్రక్కన ఉండవా అన్నాడు. అరే, నీకు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు కడతానరా, ఇదొక్కటి మాత్రం అడగొద్దు. ఎంతమంది పని వాళ్ళు కావాలంటే అంతమందిని పెడతానరా, నీ దగ్గర ఉండమని మాత్రం అడగొద్దు. ప్రియులారా, ఆ తండ్రి చనిపోయాడు. ఈ కొడుకు పెరిగి పెద్దోడై దారి తప్పాడు. యాజకుడిగా సరిగా ఉన్నావా? కుటుంబ యాజకత్వం. భార్య కోసం అలాగ ప్రార్థన చేస్తున్నావా? భార్య విషయమై ఆమె చేసిన తప్పుడు నిర్ణయాలు, ఆమె చేసే తప్పులు ఎత్తి చూపటం కాదు, దెప్పి పడవడం కాదు, తన కోసం ప్రభువా కష్టపడి పనిచేస్తుంది, తన చేతులను బలపరచు. యాజకత్వం అది. యాజకులు 2 పనులు చేయాలి: బలులు అర్పించుట, 2 ధూపము వేయుట. ఈ పనులు చేస్తున్నారా? ఇక్కడున్న భర్తలందరూ ఈ ప్రశ్న వేసుకుందాం. మనం యాజకులుగా కుటుంబంలో ఉన్నాం, అది బాధ్యత. కుటుంబ యాజకత్వం. జాన్ పేటన్ గురించి నేను ఒక మాట చదివాను. 60 సంవత్సరాలప్పుడు ఆయన ఇలాగన్నాడు తన 60 సంవత్సరాల జీవితంలో. ఈ 60 సంవత్సరాలు మా నాన్నను నేను గమనించాను. నేను లేచే సమయానికి మా నాన్న మంచం మీద ఉంటాడేమోనని చూశాను, కానీ ఈ 60 సంవత్సరాల్లో మా నాన్నను మంచం మీద చూడాలని లేచే టైం కల్లా మా నాన్న మోకాళ్ళ మీద ఉండేవాడు. ఈ 60 సంవత్సరాల్లో ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా కుటుంబ ప్రార్థన మేము మిస్ అవ్వలేదు. 60 × 365 21,900 రోజులు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఆగలేదు. అర్థమవుతుందా సోదరులారా? భర్తగా ఉండడం అంటే ఏదో డబ్బులు తెచ్చి ఇంట్లో పడేయడం కాదు. ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. భయభక్తులు కలిగి ఉండుట, ఆయన త్రోవలలో నడుచుట, నాయకుడుగా ఉండుట, యాజకుడుగా ఉండుట. యాజకత్వం జరుగుతుందా ఇంట్లో? సంఘంలో జరుగుతుందిలే. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. నీవు ఇంట్లో యాజకత్వం చేయకుండా సంఘంలో యాజకత్వం చేస్తున్నావంటే నీవు ఒక వేషధారివని అర్థం. యు ఆర్ ఏ హిపోక్రైట్. నువ్వు 10 మంది ముందు ఏం చేస్తావో ఇంట్లో అది చెయ్యాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికులు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు, ఆయన గురించి ఇంటర్వ్యూ తీసుకుందామని వాళ్ళ కొడుకు ఫ్రాంక్లిన్ గ్రాహం గారి దగ్గరికి వెళ్ళారు విలేకరులందరూ. సార్, మీ నాన్నగారి గురించి కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుదామని వచ్చాం. మీ నాన్నగారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు, అన్ని దేశాలు తిరుగుతుంటారు కదా, వేదిక మీద ఆయనను చూస్తే ఆ 100 మంది క్వైర్ మధ్యలో, తెల్ల డ్రెస్సులు వేసుకున్న వాళ్ళ మధ్యలో ఒక పరలోక వాతావరణం, దైవిక వాతావరణం అక్కడ కనపడుతుంది. ఆయన ముఖంలో ఆ వర్చస్సు కనపడుతుంది. దేవదూతలాగా ఆయన కనపడతాడు.
ఇంట్లో ఎలా ఉంటాడు అని అడిగారు ఆయన్ని. ఫ్రాంక్లిన్ గ్రాహం చెప్పిన జవాబుకి విస్తుపోయారు వాళ్ళు. I have only one father and I know only one father who will be the same on the stage and behind the stage. నాకు ఒక్కడే తండ్రి, నేను నా తండ్రిని ఒకే రకంగా ఎరుగుదును. స్టేజ్ మీదైనా స్టేజ్ కింద అయినా ఒకే రకంగా ఉంటాడు ఆయన. ప్రియులారా, మన కుటుంబాల విషయమై మనం కలిగి ఉండే బాధ్యత. పిల్లలు చెప్పగలరా మాట? మా నాన్న స్టేజ్ మీద ఎలా ఉంటాడు, స్టేజ్ కింద అలాగే ఉంటాడు. నీ భార్య చెప్పగలదా అలాగా? మా ఆయన స్టేజ్ మీద ప్రజల ముందు ఎలా ఉంటాడో ఇంట్లో కూడా అలాగే ఉంటాడు. అది చెప్పకపోతే ఆ గ్యాప్లో నువ్వు నటిస్తున్నావని అర్థం. యు ఆర్ యాక్టింగ్, యు ఆర్ ప్రిటెండింగ్. దేవుడు అత్యధికంగా ద్వేషించే పాపాలలో ఒక పాపం వేషధారణ, హిపోక్రసీ. తట్టుకోలేడు దేవుడు దాన్ని. అందుకే ఒక దేవుని సేవకుడు ఇలాగన్నాడు, వన్ థింగ్ ఏ మ్యాన్ కెనాట్ డూ బిఫోర్ గాడ్ ఈజ్ ప్రిటెండింగ్. ఒక మనిషి దేవుని ఎదుట చెయ్యలేని పని నటించడం. దేవుని ముందు నటించలేం. నటించడం తెలియని వాళ్ళ ముందు నటించవచ్చు, తెలిసిన వాళ్ళ ముందు ఏమి నటిస్తాం? యాజకులుగా మన బాధ్యతలు ఎలా ఉన్నాయి? హౌ మచ్ టైమ్ ఆర్ యు గివింగ్? ఒకరోజు ఒక బోధకుడు వాక్యం చెబుతా ఉంటే భార్య గబగబా బయటికి వెళ్ళిందంట. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి వస్తా పెట్టే మొత్తం ప్లేటు ఇవన్నీ తీసుకొని వచ్చి మందిరంలో కూర్చుంది. పక్కన వాళ్ళు అడుగుతున్నారు, ఏంటక్క అలాగొచ్చావంటే, మీ అన్నయ్య వాక్యం చెప్తున్నాడు కదా, వాక్యం చెప్పేటప్పుడు ఎంత బాగున్నాడో, ఇంటి దగ్గర అబ్బో నా దుంప తెంచేస్తాడు, అందుకని మందిరంలో అన్నయ్యను చూద్దామని మందిరంలో ఉండటానికే సిద్ధపడి వచ్చేసాను అన్న. అంటే ఈయన ఇంటి దగ్గర ఒకలాగా ఉంటున్నాడు, మందిరంలో ఒకలాగా ఉంటున్నాడు. అదే వేషధారణ. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఎంత అద్భుతమైన మాట అండి. మరి మన క్రైస్తవ జీవితంలో ఈ బాధ్యతలు కలిగి ఉన్నామా, పాటిస్తున్నామా? 4 విషయాలు విన్నాం. 5వ విషయం చెప్పి మనం లంచ్కి వెళ్దాం. 5వది, భర్త, క్రైస్తవ భర్త తన ఇంట్లో సంరక్షకుడు, ప్రొటెక్టర్. సంరక్షకుడు. సంరక్షణ అంటే 3 అర్థాలు ఉన్నాయి. 1 ఆధ్యాత్మికమైన సంరక్షణ, 2 మానసికమైన సంరక్షణ, 3 భౌతికమైన సంరక్షణ. ఏం సంరక్షణలు చెప్పండి? ఆధ్యాత్మికమైన సంరక్షణ, మానసికమైన సంరక్షణ, భౌతికమైన సంరక్షణ. ఇప్పుడు ఒకసారి నా వైపు చూడండి అందరూ. పిల్లలకి దోమలు కొడుతున్నాయి. వాళ్ళకి ఏం కావాలి? దోమతెర కావాలి, లేదా అది క్రీమ్ కావాలి, లేదా ఆల్ అవుట్ కావాలి. సరే, ఆల్ అవుట్ అంటే అది దోమలు ఆల్ అవుటో మనుషులు ఆల్ అవుట్ అది తర్వాత సంగతి, కానీ మొత్తానికి ఆల్ అవుట్ అయితే కావాలి. ఇది దేనికి సంబంధించింది? భౌతికపరమైంది. వర్షాకాలం వచ్చింది, పిల్లలు తడుస్తారేమో, వాళ్ళకి ఏం బట్టలు కొనాలి? రెయిన్ డ్రెస్. చలికాలం వచ్చింది, ఏం బట్టలు కావాలి? స్వెటర్స్. వేసవకాలం వచ్చింది, కాటన్. దేనికి సంరక్షణ ఇది? శరీరానికి. మరి వాళ్ళ మనసుకు సంరక్షణ ఏంటి? కొన్ని పర్యాయాలు సబ్జెక్టులు అర్థం కాక, చదువుకోక, చదువు ఎక్కక, అది నాన్నతో చెప్పుకునే
అవకాశం లేక, నాన్న సమయం ఇవ్వక, ధైర్యం లేక అది లోపలే పెట్టుకొని కృంగిపోతుంటారు, కృషించిపోతుంటారు, ఒత్తిడికి లోనవుతుంటారు. మీ పిల్లలు రాత్రి సమయాల్లో నిద్రలో ఏడుస్తున్నారంటే, నిద్రలో కలవరిస్తున్నారంటే ఏదో వాళ్ళ మనస్సును భయపెడుతుందని అర్థం. దేనికో భయపడుతున్నారు వాళ్ళు. మరి ఏం చేయాలి అప్పుడు? అది తెలుసుకోవాలి. నేను పనిచేసే రోజుల్లో ఒకరోజు ఇంటికి వచ్చేసాను. స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. సార్ ఇంటికి వెళ్ళిపోయారా అన్నారు. అవును సార్ వెళ్ళిపోయాను అన్నా. ఒకసారి స్కూల్కి వస్తారా అన్న. పగలంతా అలసిపోయాం సార్, మళ్ళీ ఏం వస్తాను. కాదు సార్ ఒకసారి రావాలి. ఇప్పుడు రాలేను సార్, కావాలంటే రేపు పెందలాడి వస్తాను. లేదు సార్ మీ పాప స్పృహ తప్పి పడిపోయింది అన్నారు. ఇప్పుడు రేపు వస్తానంటారా? ఏంటి సార్ ఏమైందని? ఏమి లేదు, సెలైన్ ఎక్కుతుంది అన్నారు. ఇంక వెంటనే బయలుదేరాను. నా ఫోన్ విని భార్య నేను కూడా వస్తానండి అంది. వద్దులేండి నేను వెళ్తాను, నువ్వు అవసరమైతే ఫోన్ చేస్తాను అని చెప్పాను. నేను బండి వేసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పటికి హాస్పిటల్ దగ్గరికి నేరుగా వెళ్ళేటప్పటికి సెలైన్ ఎక్కుతుంది. చుట్టూరు ఒక 8 మంది పిల్లలు ఉన్నారు, 2 టీచర్లు నిలబడి ఉన్నారు. దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చొని పాప బెట్సీ అన్నాను. అంటే మ్యాథ్స్ ట్యూషన్ అంటుంది. అంటే లెక్కలంటే భయం ఏర్పడిపోయింది. ట్యూషన్కి వెళ్ళాలి, క్లాస్కి వెళ్తే ఏం చెప్పాలి అర్థం కాక భయం వచ్చి నేను అప్పుడు అన్నాను, ఓకే లీవ్ ఇట్, వదిలేసాయి, దాని గురించి నువ్వే వర్రీ కానక్కర్లేదు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ చదువుతావు, ఇయర్ పాస్ అవ్వకపోతే పాస్ అయిపోయి నో ప్రాబ్లం అన్నాను. మ్యాథ్స్ ట్యూషన్ అంటుంది. ఆ తర్వాత తను తీసుకొచ్చి గైడ్ చేసి ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి ఆ మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని స్టెప్స్ తీసుకుంటే ఇంటర్మీడియట్లో 150కి 150 తెచ్చుకుంది. మానసికమంగా ఒత్తిళ్ళు ఉంటాయి, పిల్లలకు ఉంటాయి, భార్యలకు కూడా ఉంటాయి. నీ అంతట నువ్వు బయట 10 మందితో తిరిగి వస్తావు. నీ భార్య ఉదయం నుండి సాయంత్రం దాకా ఇంట్లోనే ఉండాలి. ఒంటరితనం. వాళ్ళ మనసు ఎప్పుడైనా గమనించావా? ఆ ఒంటరితనాన్ని ఎలా పోగొట్టాలని ఎన్ని ఆలోచనలు వస్తాయో గమనించావా? మానసికమైన భద్రత కల్పించాలి. ఆత్మీయంగా మీ పిల్లల రక్షణ కోసం నువ్వేం చేసావో చెప్పు. మహా అయితే ఒక బైబిల్ కొనిపించుంటావు. ఆ బైబిల్ వాడికి పెళ్ళయి పిల్లలు పుట్టేదాకా అదే వాడతాడు. నిజమేనా కాదా? అదే ఇంగ్లీష్ సబ్జెక్టు కోసం ఎన్ని పుస్తకాలు కొన్నావు? ఏంటంటే కంటి చూపేగా నోటి మాట లేదు, మెలకున్నారా? టెక్స్ట్ బుక్, నాన్-డీటెయిల్, గ్రామరు, గైడు, క్వశ్చన్ బ్యాంకు, క్లాస్ వర్క్, హోంవర్క్. దేనికోసం? ఒక్క సబ్జెక్టు కోసం. మళ్ళీ మ్యాథ్స్ కోసం టెక్స్ట్ బుక్, గైడు, ఈ జాలక మళ్ళీ ట్యూషను. దేనికది? భవిష్యత్తు కోసం. మరి అసలు ఇప్పుడే వాళ్ళు ప్రభు వస్తే వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి? ఏం చేశావు? ఏం చర్య తీసుకున్నావు? ఆన్సర్ లేదు. మరి ఒక క్రైస్తవ భర్తవేనా నువ్వు? అనొచ్చా? బాధ్యత కలిగిన భర్తవేనా? వాక్యానుసారమైన భర్తవేనా? ఇంకొక మాట, ఒక పిల్లవాడిని ఎల్కేజీలో జాయిన్ చేయడానికి ఇక్కడ మీ ఊర్లో ఎన్ని డబ్బులు అవుతాయి ఎల్కేజీకి? ఒక మంచి స్కూల్లో ఏమా 20? ఓకే.
ఏది? ఫీజు మాత్రమే. పుస్తకాలు కూడా ఇచ్చేస్తారా? డ్రెస్ కూడా ఇస్తారా? ఇవ్వరు. ఇవన్నీ కలిపితే సంవత్సరం మొత్తం మీద ఆటో కానీ బస్సు కానీ ఇవన్నీ పెడితే ఎంత అవుతుంది ఒక పిల్లోడి మీద? ఒక 60-70 వేలు సార్, ₹1,00,000 వేసుకోండి ఫుడ్. ఏది? ఎల్కేజీకి ఇలాగ ఎన్ని సంవత్సరాలు చదివిస్తున్నారు? ఎల్కేజీ యూకేజీ 2 ఏళ్ళు, మళ్ళీ 1 నుంచి 10 తరగతులు అయ్యి ఒక 10 ఏళ్ళు, టోటల్గా 12 సంవత్సరాల పాటు స్కూల్ ఏజ్ వరకు సంవత్సరానికి యావరేజ్గా ఎంత ఖర్చు పెడుతున్నారు? కనీసం 1,00,000 కదా. ఓకే, వాళ్ళ ఆత్మీయ జీవితం కోసం ఏం ఖర్చు పెడుతున్నారు మీరు? ఏం ఖర్చు పెడుతున్నారు? మరి మీరు వాక్యానుసారమైన తల్లిదండ్రులేనా? ఒక్క సబ్జెక్టు కోసం ఎన్ని రకాలు కొనిపెట్టావు? ఇది కాదంటే అది, అది కాదంటే ఇది. అందుకే పిల్లలు భౌతికంగా ఎదుగుతున్నారు, ఆధ్యాత్మికంగా అణగారిపోతున్నారు. ఫిజికల్లీ దే ఆర్ గ్రోయింగ్, బట్ స్పిరిచువల్లీ దే ఆర్ డౌన్ ఫాలింగ్. భర్త అంటే సంరక్షకుడు కూడా. అరే బాబు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుడి పక్క చూసుకో, ఎడం పక్క చూసుకో, రోడ్డు జాగ్రత్తగా దాటు, ఇవన్నీ చెప్తున్నావు. దేనికి సంబంధించింది అది? భౌతికపరమైన. అంటే ఇప్పుడు మన పిల్లల విషయం మనం తీర్చుకునే జాగ్రత్తలన్నీ దేనికి సంబంధించినవి? భౌతికం, 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 భౌతికం. ఈ భౌతికమైన వాటిని చూసే వాళ్ళందరినీ బైబిల్ పెట్టిన పేరేంటి? శరీర సంబంధులు. ఏం సంబంధులు? నువ్వేమో ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పొందుతూ పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నావు? శరీర సంబంధులుగా తయారు చేస్తున్నావు. ఏది వాళ్ళకి ఆ వాతావరణం? ఏది ఆత్మ సంబంధంగా? ఏది? మహా అయితే సండే స్కూల్కి 1 గంట పంపిస్తావేమో. ఇంకేమి స్పెండ్ చేస్తున్నావు? అదే పిల్లల కోసం ఎల్కేజీలో జాయిన్ చేసిన తర్వాత ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్. అది ఎవరు చెప్పించుకుంటారు? రాగానే అమ్మ చెప్పించుకుంటుంది, నాన్న చెప్పించుకుంటాడు. మళ్ళీ ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి రికార్డ్ వేయాలి. నిజమా కాదా? నిజమే. ఆత్మ సంబంధంగా ఆ ఎక్సర్సైజ్ ఏది అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఎక్కడో దారి తప్పుతున్నాం, విఫలమవుతున్నాం. అందుకే ఈరోజు ఈ సెషన్, ఈ బాధ్యతలన్నీ వహించినప్పుడే. ఎన్ని చెప్పాను నేను? 5. ఇప్పుడు భోజనానికి వెళ్తాం, 5 ఏళ్ళు లోపలికి వెళ్ళబోయే ముందు ఈ 5 సంగతులు మన మైండ్లో పండిద్దాం. ఏంటది? మొదటిది, దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త. రెండవది, దేవుని త్రోవలలో నడిచే భర్త. మూడవది, నాయకుడుగా ఉండే భర్త. నాలుగవది, యాజకుడుగా ఉండే భర్త. ఐదవది, సంరక్షకుడుగా ఉండే భర్త. ఇప్పుడు ఈ బాధ్యతలు వహించే వాళ్ళని బాధ్యులైన భర్తలు అంటారు. ఈ బాధ్యతలు భరించిన వాళ్ళని ఏమంటారు? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ఈ బాధ్యతలు ఏమి భరించిన వాళ్ళని ఏమంటారు? బరిదెగించిన వాళ్ళు అంటారు. ఏమంటారు? బరిదెగించిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, మనం బాధ్యులమా, బరిదెగించిన వాళ్ళమా? బాధ్యులమైతే ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువా, ఈ బాధ్యతల్లో నేను పడిపోతున్నాను, తప్పిపోతున్నాను, ఇంత లోతుగా ఇప్పుడు ఆలోచించలేదు, నన్ను కనికరించండి.
నా తదనంతరం కూడా ఈ సాక్ష్యం కొనసాగాలి అని ప్రభువుకి అప్పగించుకుంటారా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాడు అని మీకు అనిపిస్తే మీలో ఎవరైనా ఒకరు లేచి నిలబడి ప్రార్థన చేస్తారా? అందరి పక్షంగా.